لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي رب زدني علما اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وزدني علما وزدني علما. ఆత్మీయ సోదరులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క కృప మరియు అల్లాహ్ యొక్క దయ వలన మనం ఈ 2 రోజుల ధార్మిక శిక్షణ తరగతుల యొక్క చివరి అంశానికి చేరుకున్నాము. ఈ చివరి క్లాసులో జనాదా యొక్క నియమ నిబంధనలు ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావించడం జరుగుతుంది. అయితే సోదరులారా, ముందుగా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే మరణం సత్యం. మరణం ప్రతి జీవికి వచ్చి తీరుతుంది. మరణం లేనివాడు కేవలం అల్లాహ్నే. అల్లాహ్కు తప్ప ప్రతి జీవికి మరణం తప్పదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రతి జీవికి మరణం యొక్క టేస్ట్ చూడాల్సిందే. మరణం ఎలా అనేది ప్రతి జీవికి తెలుసుకోవాల్సిందే. మరణం లేని జీవి కానీ, అంతం లేని వస్తువు కానీ ఏదీ లేదు. ప్రతి పుట్టుక వెనక మరణం ఉంది. వచ్చిన జీవి మళ్ళీ అల్లాహ్ వరకే, అల్లాహ్ వద్దకే మరలి వెళ్ళాలి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఎవరైతే పుట్టించబడ్డారో వారికి మళ్ళీ మరణం అనేది కలుగుతుంది. ఈ సత్యాన్ని ఎవరు కూడా తిరస్కరించలేరు సోదరులు. అయితే ఎవరికైతే మరణం సంభవిస్తుందో దాని యొక్క సూచనలు మనకు కనపడినప్పుడు ఆ వ్యక్తి దగ్గర మనం కూర్చొని ఆయనకు కలిమా వైపునకు పిలవాలి, కలిమ పఠించాలి. ఆయన చేత కలిమాని చెప్పించడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు, మీరు ఎవరి దగ్గరనైనా మరణ సూచనలు చూసినట్లయితే ఆయన దగ్గర కూర్చొని లా ఇలాహ ఇల్లల్లాహ్ అని కలిమ చదువుతూ ఉండండి. మీ చదవటం వలన వారు కూడా తమ యొక్క మరణ సమయంలో కలిమ చదవవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించడం జరిగింది. ఆ తరువాత మనిషి చనిపోయాడు అని మనం విశ్వసించిన తరువాత అతని కళ్ళను మూసివేయాలి. అదేవిధంగా నోరుగిన తెరిచి ఉన్నట్లయితే, ఈ దవడలు తెడుచుకొని ఉన్నట్లయితే దాన్ని మూయటానికి ప్రయత్నించాలి. అదేవిధంగా గడ్డం ఏదైతే ఉందో దాన్ని ఏదన్నా గుడ్డ పరకతో దాన్ని కట్టివేయటానికి ప్రయత్నించాలి. ఇది మరణ సమయంలో బేసిక్గా చేయవలసినటువంటి విషయాలు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తికి వసూలు చేయించడం, చనిపోయిన వ్యక్తికి వసూలు చేయించడం. వసూలు చేయించే పద్ధతి ఏమిటంటే, వసూలు చేయించేటటువంటి పద్ధతి ఏమిటంటే
ముందుగా ఆ శవం యొక్క బాడీని, ఏదైతే బాడీ ఉందో దాన్ని, శరీరాన్ని, మర్మవయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక గుడ్డతో కప్పివేయాలి. స్త్రీ అయితే ఇక్కడి నుంచి మొత్తం కప్పివేయాలి. కప్పేసుకున్న తర్వాత మృతుని అని చనిపోయినటువంటి వ్యక్తి కడుపుని మెల్లగా దుద్దాలి. అంటే ఏదైనా కడుపు ఉన్నట్లయితే అది బయటకు వచ్చేస్తుంది. మలమూత్ర విసర్జనలు, ఏదైనా మలమూత్రాలు ఏదైతే ఉంటాయో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయిన వ్యక్తికి తరువాత స్నానం చేయించడానికి ముందుగా ఆయన మృతుని యొక్క కడుపుని మెల్లగా ఒత్తమని చెప్పడం జరిగింది. రెండవ మాట, ఎవరైతే స్నానం చేయిస్తారో వాళ్ళు ముందుగా సాక్సులన్నా కానీ, బ్లౌజులన్నా కానీ, ఏదైనా గుడ్డ ముక్కన్నా కానీ ఏదో ఒకటి తమ చేతులను కప్పివేసుకోవాలి. వేసుకున్న తర్వాత శవం యొక్క ఏదైతే మరవయాలు ఉంటాయో దాన్ని శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇందాక మనం ఒత్తినప్పుడు ఏదో కొంచెం బయటకు వచ్చినట్లయితే ఈ చేతులను కట్టుకున్న తర్వాత గుడ్డన్న కానీ సాక్సులన్న కానీ దాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మనం నమాజు కోసం ఎలాగైతే వజూ చేస్తామో ఆ విధంగా, మూడవ మాట, వజూ చేయించాలి. మూడవ మాట, మనం ఎలాగైతే వజూ చేస్తామో నమాజు కొరకు ఆ విధంగా మృతునికి వజూ చేయించాలి. నాలుగవ మాట, అతని తలను, గడ్డాన్ని, అయితే ఎక్కడైతే వెంట్రుకలు ఎక్కువ ఉంటాయో తలను మరియు గడ్డాన్ని రేగు ఆకులతో, రేగు చెట్టు ఏదైతే ఉందో ఆ రేగు ఆకులతో, లేకపోతే మలినాన్ని వదిలించే మరేదైనా ఆకుతో, అలాంటి వస్తువులతో, అవి కూడా దొరకకపోతే సబ్బుతో రుద్ది నీళ్లతో కడగాలి. ఐదవ మాట, ఐదవ విషయం ఏమిటంటే ఆ మృతుని శరీరాన్ని కుడివైపు నుండి ఎడమవైపునకు కడగాలి. ఈ రకంగా ఇదే విధంగా 3 సార్లు శుభ్రపరచాలి. ఐదవ మాట, మనం శుభ్రపరించేటువంటి ప్రతి సమయంలోనూ ఆ మృతుని యొక్క కడుపు దగ్గరికి వచ్చినప్పుడు మెల్లగా ఒత్తుతూ ఉండాలి. అర్థమైందా? మొదటగా ఒత్తి స్నానం చేయించడానికి ముందు శుభ్రపరిచాము, ఆ తరువాత వధూ చేయించాము, ఆ తరువాత కుడివైపు నుండి ఎడమవైపునకు రుద్దుకుంటూ పోతున్నాము. ఈ సమయంలోనే కడుపు దగ్గరికి వచ్చినప్పుడు కడుపుని మెల్లగా ఒత్తాలి. అదేవిధంగా మనం ఒత్తిన సమయంలో మలమూత విసర్జన మార్గాల ద్వారా ఏదైనా బయటకు వచ్చినట్లయితే ఆ 2 ద్వారాల నుండి ఏదైనా ఒకటి అర కొంచెమో ఎక్కువ బయటకు వచ్చినట్లయితే దాన్ని కడిగేసి ఆ రంధ్రాలను దూదితో లేకపోతే మరేదైనా వస్తువుతో
మూసివేయాలి. అంటే ముందు వైపున వెనక వైపున మనం తీసేసాము, ఆ తర్వాత దాన్ని కప్పేసాము, క్లోజ్ చేసేసాము దూదితో కానీ ఇంకేదైనా, ఇంకా ఆ తర్వాత రాకూడదు అని. ఒకవేళ వాటి వల్ల ప్రయోజనం లేకపోయినప్పుడు, దూది వాడాము అయినా ఆగట్లేదు, ఇంకేదైనా వస్తువు తీసుకొచ్చి పెట్టాము అయినా కూడా ఆగట్లేదు, అప్పుడు మలమూత్రాలను ఆపగలిగే ఇతర వస్తువులను కూడా ఉపయోగించుకోవచ్చు. మెడికల్ పరంగా ఇంకా ఏదైనా దాన్ని ఆపేటువంటి వేరే ఆప్షన్ ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ప్లాస్టరు ఏదన్నా కానీ, అది వైద్య రంగంలో ఉన్న వాడికి ఎక్కువగా బాగా తెలుస్తుంది. అయితే ఇంత మనం చేసిన తరువాత ఏడవ మాట మొత్తం క్లీన్ చేసిన తరువాత మళ్ళీ వజూ చేయించాలి. ఒకటి అర బయటికి వచ్చినట్లయితే, కడుపు వద్దునప్పుడు ఏదైనా బయటికి వచ్చినట్లయితే మళ్ళీ వజూ చేయించాలి. ఏది రాకపోయినట్లయితే మళ్ళీ వజూ చేయించవలసినటువంటి అవసరం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏడవ మాట అర్థమవుతుండండి. ఏడవ మాట, మొత్తం శరీరాన్ని 3 సార్లు కడిగి శుభ్రం చేయించాలి. 3 సార్లు కడిగిన తర్వాత కూడా మలీనం ఏదైతే ఉందో అది పోకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 సార్లను లేకపోతే 7 సార్లు అయినా మీరు శుభ్రపరచవచ్చు అని తెలియజేయడం జరిగింది. చేయించవచ్చు. చేయించాల్సింది 3 సార్లు అయినా కూడా ఏదైనా మలీనం ఉంది, శుభ్రం కావలేదు, అలాంటి సమయంలో మీరు 5 సార్లు అయినా కానీ 7 సార్లు అయినా కానీ శుభ్రపరచవచ్చు. దాని తర్వాత శరీరాన్ని బాగా తుడచాలి, పొడిగా చేసేయాలి. టవాలను లేకపోతే గుడ్డ ముక్కను ఏదో ఒకటి తీసుకొని, కఫన్ యొక్క గుడ్డలో అది కూడా వస్తుంది, టవాల్ అని తీసి దాన్ని కూడా వాడతారు. ఆ తర్వాత మృతుని యొక్క సంకల్లో, మోకాళ్లకు, ఇంకా సజ్దా చేసేటటువంటి ఈ ఏదైతే మొహం ఉందో అక్కడ సుగంధ ద్రవ్యాలను పూయాలి. అవి మనకు మార్కెట్లో దొరుకుతాయి, అవి మనం పూయాలి వాసన కొరకు. ఒకవేళ శరీరం మొత్తం పూయాలి అని అనుకున్నట్లయితే శరీరం మొత్తం కూడా వాడవచ్చు, శరీరం మొత్తం కూడా పూయవచ్చు. శవాన్ని తొడిగేటువంటి వస్త్రాలను ఏదైతే గుడ్డ ఉంటుందో దాన్ని సాంబ్రాణి పొగ పెట్టవచ్చు. సాంబ్రాణి తీసుకొని వచ్చి దాని పొగ ఆ యొక్క గుడ్డ ముక్కకు పెట్టవచ్చు. 8 9 11 మృతుని చేతి కాలి గోళ్లను తీసేయాలి. అదేవిధంగా చేతి గోళ్లను, కాలి గోళ్లను కత్తిరించాలి. పన్నెండవ విషయం ఏమిటంటే తల వెంట్రుకలను ఏ స్థితిలో అయితే ఉన్నాయో అదే స్థితిలో వదిలిపెట్టాలి. తల దువ్వడం కానీ
పని చేయకూడదు. ఒకవేళ 13వ మాట, ఒకవేళ చనిపోయింది స్త్రీ అయితే, మహిళ అయితే ఆమె తల వెంట్రుకలను 3 భాగాలుగా విభజించి వాటిని ఆమె వీపు వైపునకు వదిలేయాలి. అంటే పురుషుడైతే ఏమి చేయాల్సిన పని లేదు, స్త్రీ అయితే ఆమె యొక్క వెంట్రుకలను 3 భాగాలుగా విభజించి ఆమె వీపు వైపునకు వదిలిపెట్టాలి. ఇంతటితో మృతుని యొక్క గుసుల్ పద్ధతి అయిపోతుంది. రెండవ విషయం ఏమిటంటే, రెండవ చాప్టరు వస్త్ర సంస్కారం, కఫన్. శవానికి కఫన్ ఇవ్వటం. మృతుడుగిన పురుషుడు అయితే ఆయన్ను 3 వస్త్రాలలో చుట్టడం సున్నతు. ఆ 3 వస్త్రాలలో చొక్కా కానీ తలపాగా కానీ ఉండకూడదు. ఒకవేళ చొక్కా నడుం కింద వస్త్రం లేదా ఒక పెద్ద దుప్పటితో చుట్టినా పర్వాలేదు, అలా కూడా చేయవచ్చు. రెండవ మాట, మృతుడిగిన పురుషుడనైతే 3 వస్త్రాలతో చుట్టాలి. మొదటిది చొక్కా, రెండవది జారు, మూడవది వచ్చేసి కఫను యొక్క గుడ్డ. ఈ రకంగా అలా దేంట్లో అయితే దాన్ని కప్పి వేస్తారో, చాదర్, దుప్పటి ఒకటి, తెహబంద్ ఒకటి, ఏదైతే సగం బాడీ నుండి కప్పి వేస్తారో, మూడవది చొక్కా. ఆ తర్వాత వస్త్రాలు ఎలా ఉన్నాయా? వైట్. కప్పే విధానమా? రంగు వైటు. స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, పిల్లలైనా కానీ, పెద్దలైనా కానీ, ఎవరికైనా వాడేది తెల్లపు గుడ్డనే. ఎరుపు రంగు గుడ్డ అనేది వాడకం లేదు అది బిదాతు. స్త్రీల కొరకు ఎరుపు రంగు కొన్ని ఊర్లలో వాడతారు, అది కరెక్ట్ కాదు. స్త్రీ అయినట్లయితే, చనిపోయినది ఒక మహిళ అయితే ఆవిడను 5 వస్త్రాలలో చుట్టాలి. ఒకటి విడిగుడ్డ, 2 ముఖాన్ని కప్పేది, 3 ఇజారు కింద నుండి తీసుకునేది, 4 చొక్కా మాదిరిగా, 5 కప్పడానికి. ఈ 5 వస్త్రాలు వాడతారు. పురుషుడైతే 3, స్త్రీ అయితే 5. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దుప్పటిలాగా ఇజార్, చొక్కా మరియు దుప్పటి. కింద నుంచి వాడతారు కదా, లుంగి తర కడతారు కదా, అర్థమైందా? అదే చిన్న పిల్లవాడైతే ఒక ఖమీసు మరియు 2 దుప్పట్లో కప్పివేయవచ్చు, దుప్పట్లో చుట్టవచ్చు. ఇది వస్త్రాల యొక్క ప్రస్తావన. ఇంతటితో వస్త్రాల యొక్క ప్రస్తావన ముగిస్తుంది. ఆ తరువాత శవ సంస్కారం చేసేవారు మృతుడి సంరక్షులైతే చాలా ఉత్తమము. తండ్రి అయినా కానీ, కొడుకులైనా కానీ, బంధువులైనా కానీ, సమీప బంధువులైతే మంచిది. వాళ్ళు ఎవరు లేకపోతే ఇతరులు
చేయవచ్చు. అదేవిధంగా చనిపోయిన మృతురాలు అయితే ఆడమనిషి అయితే ఆమెకు కూడా ఆమె తల్లినో కూతురో ఆమెకు దగ్గరి మహిళలో దగ్గరి బంధువులు స్త్రీలలో వాళ్ళు దగ్గరుండి స్నానం చేయించవచ్చు. దీంట్లోనే రెండవ విషయం ఏమిటంటే ఈ ప్రస్తావనలో రెండవ విషయం ఏమిటంటే భర్తకు భార్య స్నానం చేయించవచ్చు, భార్యకు భర్త స్నానం చేయించవచ్చు. ఈ విషయం గురించి రెండు హదీసులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అల్లుడైన అలీ రజియల్లాహు తాలా అన్హు వారు తన భార్య ఫాతిమా రజియల్లాహు తాలా అన్హాను స్నానం చేయించారు. అదేవిధంగా అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు గారు వారిని ఆయన యొక్క భార్య స్నానం చేయించింది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే భర్త భార్యకు, భార్య భర్తకు స్నానం చేయించవచ్చు. నార్మల్గా అయితే పురుషుడికి పురుషులు, స్త్రీకి స్త్రీలు చేయిస్తారు. ఒకవేళ చేయించాలి అని అనుకున్నట్లయితే భర్త భార్యకి, భార్య భర్తకు చేయించవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత జనాజా నమాజ్ యొక్క పద్ధతి చేసే విధానం. జనాజా ప్రార్థనలో నమాజులో 4 తక్బీరాతులు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 4. ఇది మనం తప్పకుండా చెవి మనసు ఒక చోట పెట్టి బాగా విని అర్థం చేసుకొని మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే చాలా వరకు జనాజా నమాజ్ యొక్క నియమాలు పద్ధతి చాలా మందికి తెలియదు, లేకపోతే మర్చిపోతుంటారు, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే ప్రత్యేకించి ఈ యొక్క 4 అంశాలను చక్కగా వినండి. మనం జనాజా నమాజు కొరకు ముందుగా నియత్ చెయ్యాలి, సంకల్పం చెయ్యాలి. జనాజా నమాజ్ యొక్క సంకల్పం చెయ్యాలి. ఎందుకంటే ఏ ఆరాధన కూడా సంకల్పం లేనిదే స్వీకరించబడదు. ఆ తర్వాత అల్లాహు అక్బర్ అని మొదటి తక్బీర్. ఈ 4 తక్బీర్లలో కూడా చేతులు పైకి ఎత్తాలి. రఫు యదైన్, చేతులు పైకి ఎత్తి చెప్పాలి అల్లాహు అక్బర్. 4 కూడా 4 తక్బీరాతులు. మొదటి తక్బీర్ చెప్పిన తర్వాత సూరతుల్ ఫాతిహా పఠించాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఏదైతే సూర ఉందో దాన్ని పఠించాలి. ఎందుకంటే సూరే ఫాతిహా చదవనిదే ఏ నమాజ్ కూడా స్వీకరించబడదు. లా సలాత లిమన్ లమ్ యఖ్రా బి ఫాతిహతిల్ కితాబ్. సూరే ఫాతిహా లేనిదే ఏ నమాజ్ కూడా స్వీకరించబడదు. సూరే ఫాతిహా చదవాలి. సూరే ఫాతిహా చదివిన తరువాత ఖురాను గ్రంథము నుండి ఏదైనా సూర కానీ, ఏదైనా 3 వాక్యాలు కానీ, ఏదైనా ఒక పెద్ద వాక్యం కానీ పఠించాలి. హజరత్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారి ఉల్లేఖనం ప్రకారము హదీసులో ఈ విధంగా వివరించడం జరిగింది. అంటే మొదటి తక్బీర్ తర్వాత అల్లాహు అక్బర్ అని సూరే ఫాతిహా చదవాలి, మరియు రెండవ ఏదో ఒక సూర చదవాలి. ఒకటైపోయింది. ఆ తరువాత మళ్ళీ అల్లాహు అక్బర్ అని రెండవ తక్బీర్ పఠించాలి. పఠించిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూదులు చదవాలి. దరూదే ఇబ్రాహీం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. ఈ యొక్క దరూద్ ఇబ్రాహీంను పఠించాలి. ఇంకే దరూదులు కూడా చదవకూడదు, ఈ దరూదునే చదవాలి. అదేవిధంగా
దీంతో రెండు తక్బీరాతుల తర్వాత చదవాల్సినటువంటి విషయాలు అయిపోతాయి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని మూడవసారి తక్బీర్ పఠించాలి. దాని తరువాత చనిపోయిన వ్యక్తి మన్నింపు కొరకు దువా చేయాలి. అల్లాహుమ్మ గ్ఫిర్ లి హయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వ సగీరినా వ కబీరినా వ జకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్యైతహు మిన్నా ఫఅహ్యి అలల్ ఇస్లాం వ మన్ తవఫైతహు మిన్నా ఫతవఫహు అలల్ ఈమాన్. ఈ యొక్క దువాను చదవాలి, పఠించాలి. ఇది మృతుని యొక్క మన్నింపు కొరకు చేసేటటువంటి దువా. ఆ తర్వాత సోదరులారా, 4వ తక్బీర్ అల్లాహు అక్బర్ అని పఠించాలి. 4వ తక్బీర్ అయిపోయిన తరువాత ఇంకేమి చదవకుండా సలాం చెప్పాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. సలాము ఒకటైనా చెప్పవచ్చు, రెండైనా చెప్పవచ్చు, రెండు వైపులైనా చెప్పవచ్చు. సరేనా? ఇంతటితో జనాజా నమాజ్ యొక్క పద్ధతి పూర్తి అవుతుంది. ఆ తరువాత చిన్న విషయం ఒకటి చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను, ఎందుకంటే సమయం 4 అవ్వబోతుంది. అది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి మగవాడైనట్లయితే, పురుషుడైనట్లయితే ఇమాం అనే ఆయన ఆ పురుషుడి తల దగ్గర నిలబడాలి ఖిబ్లా వైపున. ఇది బాక్స్, జనాజా బాక్స్. మృతుడు పురుషుడు అయినప్పుడు ఇమాం గారు ఇక్కడ తల దగ్గర నిలబడాలి. అదే స్త్రీ చనిపోయినట్లయితే ఆ సమయంలో ఇమాము గారు ఆ డబ్బాకు మధ్య భాగంలో నిలబడాలి ఖిబ్లా వైపునకు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, వ్యత్యాసం, తేడా. పురుషుడు అయినట్లయితే ముందు వైపునకు, స్త్రీ అయినట్లయితే మధ్య భాగంలో నిలబడాలి. ఆ తరువాత చనిపోయిన వ్యక్తులు ఎక్కువ ఉన్నట్లయితే పురుషులందరినూ ఒకేసారి పెట్టి జనాజా నమాజు చదివించవచ్చు. చనిపోయిన వాళ్లలో పురుషులు స్త్రీలు ఉన్నట్లయితే పురుషులను ఇమాముకు దగ్గరగా, ఇది ఇమాం గారు నిలబడ్డారు. ఇక్కడ 3 పురుషులు 2 స్త్రీలు ఉన్నారు. 3 పురుషులను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 3 పెట్టాము. ఆ తర్వాత స్త్రీలను 2 దాని వెనకాల వైపునకు ఖిబ్లాకు దగ్గరగా పెట్టుకున్నాం. ఇది పద్ధతి. అదేవిధంగా చనిపోయిన వాళ్లలో పురుషులు, స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నట్లయితే దాని పద్ధతి ఏమిటంటే పురుషుడిని ఇమాము దగ్గరగా పెట్టాలి. ఆ తర్వాత పురుషులలో చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని పెట్టాలి, ఆ పిల్లవాడిని పెట్టాలి. ఆ తర్వాత స్త్రీని, ఆ తర్వాత స్త్రీలలో చిన్న పిల్లది వాళ్ళను అక్కడ పెట్టాలి. ఇది పద్ధతి సోదరులారా. ఈ విధంగా జనాజు నమాజు కొరకు నిలబడటం జరుగుతుంది. ఇమాము వెనకాల ముసల్లీలందరూ నిలబడాలి. నమాజు యొక్క పద్ధతి 4 తక్బీరాతులు అవుతుంది. సో ఈ విధంగా మనం ఈరోజు ఈ యొక్క అరగంట క్లాసులో మృతుడు చనిపోయిన తర్వాత గుసులు ఎలా ఇవ్వాలి, కఫన్ ఎలా ఇవ్వాలి, నమాజ్ ఏ పద్ధతిలో చేయాలి, చనిపోయిన వ్యక్తుల యొక్క శవపేటికలను ఏ విధంగా పెట్టాలి అని కొన్ని విషయాలు మీ ముందు చాలా షార్ట్లో వివరించడం జరిగింది. దీంట్లో మనం చాలా వివరంగా చెప్పాలి అని అంటే దానికి చాలా పెద్ద సమయం, ఎక్కువ సమయం కూడా కావాలి. దీంతో ఈ యొక్క పుస్తకం అద్దురూసుల్ ముహిమ్మ లి ఆమ్మతిల్ ఉమ్మ అనే పుస్తకం కంప్లీట్ సమాప్తం అవుతుంది. అల్హమ్దులిల్లా. ఈ యొక్క 2 రోజులు చాలా చనిపోతాడు కదా,
అంటే అది తీయడానికి గల అభిప్రాయం ఏంటి? ఎందుకు తీయాలనుకుంటున్నారు? ఎందుకు వేరే వేయాలనుకుంటున్నారు? వేరే ఏదన్నా సంకల్పం ఉందా? ఇప్పుడు రొటీన్గా నార్మల్గా చేసేటప్పుడు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, దాంట్లో ఎటువంటి విషయం లేదు. అప్పుడు అయితే బాగుండిద్దని వేస్తారు. ఆ సంకల్పం కదా, వేరే ఇంకేం లేదుగా, అలాగైతే వేయచ్చు, ఇబ్బంది లేదు. జనాజా నమాజు ఇన్ని సఫులు అనేది ఏం లేదు, మీరు ఎన్నైనా పెట్టవచ్చు. మన దగ్గర ఇక్కడ 3, 5, 7 అని బేసి సంఖ్యలో చెప్తారు, అది కరెక్ట్ కాదు, ఎన్నైనా ఉండొచ్చు. విషయం ఏమిటంటే జియారతుల్ ఖుబూర్ అంటే ఖబరస్థాన్ యొక్క జియారత్, ఖబరస్థాన్ యొక్క చూడటం. దీంట్లో మనం బేసిక్గా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటంటే షిర్కియా జియారత్, అంటే చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆయనతో మొరపెట్టుకోవడం. ఇది షిరిక్ సోదరులారా. జియారత్ 3 రకాలు. మొదటిది షిర్కియా జియారత్, అంటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన మనకి లాభం చేకూరుస్తాడని ఆయనతో దువా చేయడం, అది షిరిక్ సోదరులారా. ఇస్లాం ధర్మంలో దీనికి పర్మిషన్ లేదు, ఇది షిరిక్ కిందకు వస్తుంది. రెండవది బిద్ఈ జియారత్, ధర్మంలో లేని విషయం ఆచరణలోకి తీసుకొని రావటం. అదేమిటంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఖబర్ దగ్గరకు వెళ్ళి అల్లాహ్తో దువా చేయడం, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అల్లాహ్తో దువా ప్రార్థన చెయ్యాలి. జియారత్ ఈ రకంగా మనం చేసినట్లయితే అది బిద్ఈ జియారత్ అవుతుంది. మూడవది షర్ఈ జియారత్. షర్ఈ జియారత్ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహబాలు కూడా చాలా సమయాల్లో చెప్పారు, జూరుల్ ఖుబూర్, మీరు కబరస్థాన్ యొక్క జియారత్ చూడడానికి వెళ్ళండి. ఎందుకంటే ఫైన్నహా తుదక్కిరుకుముల్ ఆఖిరా, ఇది మీకు రేపటి రోజు గురించి తెలియజేస్తుంది, ఆఖిరత్ గురించి. ఆఖిరత్ను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గుర్తు చేసుకోవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. అంటే ఆఖిరత్ను గుర్తు చేసుకోవటానికి, మరణాన్ని గుర్తు చేసుకోవటానికి, ఒకరోజు మనం ఇక్కడికి రావాలి అని గుర్తు చేసుకోవటానికి వెళ్ళినట్లయితే దాని యొక్క వెళ్ళవచ్చు, దానికి ఇజాజత్ ఉంది, పర్మిషన్. చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి దువా చెయ్యాలి అని ఒక చోటి నుండి ఒక చోటికి వెళ్ళినట్లయితే అది ధర్మంలో జాయిజ్ లేదు సోదరులారా. ధర్మంలో దానికి ప్లేస్ లేదు. ఒక చోటి నుండి ఎక్కడో ఉంది ఖబర్, ఎక్కడో ఖననం చేశాము, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి నేను అల్లాహ్తో దువా చేస్తాను, జియారత్, దానికి పర్మిషన్ లేదు సోదరులారా, దానికి పర్మిషన్ లేదు. మీరు గుర్తు చేసుకోవడానికి మరణాన్ని కానీ, ఆఖిరత్ని కానీ, రేపటి రోజు కానీ మీరు అలాంటి సమయంలో జియారత్ చేయవచ్చు, దానికి పర్మిషన్. ఈ 3 విషయాలు. ఒకటి షర్ఈ జియారత్, 2 బిద్ఈ జియారత్, 3 షిర్కియా జియారత్. ఏంటి అని సున్నతి సున్నత ومنها نعيدكم وفيها نخرجكم أخرى. బిస్మిల్లాహి వఅలా సున్నతి రసూలిల్లాహ్, ఇది దువా ఉంది. మట్టి వేసేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తిర్మిజీ హదీస్ ఉంది, ఈ దువా చదవచ్చు. బిస్మిల్లాహి వఅలా మిల్లతి రసూలిల్లాహ్, వఅలా మిల్లతి 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 రసూలిల్లాహ్ అని దువా పఠించవచ్చు.
ఇస్తిమాయి దువానా? ఇస్తిమాయి దువా లేదు, ఇన్ఫిరాది దువా చేసుకోవచ్చు. ఎవరికి వారు నిలబడి దువా చేసుకోవచ్చు. ఇస్తిమాయి దువా అంటారు దాన్ని. ఒకళ్ళు చెప్పడం, అందరూ ఆమీన్ అని అనడం, అది చేయకుండా ఉండడం మంచిది.